4 రకాలైనటువంటి మన్నాలు ఉన్నాయి. 4 రకాలైనటువంటి మన్నా మీరు ఎప్పుడైనా చెప్పగలరా? ఏదైనా బైబిల్ గ్రంథంలో 4 రకాలైనటువంటి మన్నా. మొట్టమొదటిది, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు 40 సంవత్సరాలు వారికి దొరికినటువంటి అనుదిన ఆహారం మన్నా. సాధారణంగా ఇది ఏమవుతుందంటే, మొదటి దినం వాళ్ళకు దొరికిన రోజు అది తినేసేయాలి. తినేసేయకపోతే ఏమవుతుంది, అది పురుగులు బట్టి కంపు కొడదు. ఇది మొదటి మన్నా. అది మనం నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. మన్నా అంటే ఏంటి? ఏంటి అర్థం? ఇదేమి అన్న నిర్గమకాండంలో ఉందన్నమాట. 16లో ఎన్న వచనం? వచనం 16. ఇదేమి అన్నారు కదా. 16లోనేనా 15లో? 15 వచనం. 16, 15. ఇదేమి అంటే ఏంటి అర్థం? ఏదో తెలియదు. వారు ఏం తిన్నారో తెల్లని అపూపం వలె ఉన్నదంట, కొత్తిమీర గింజల్లా కనబడుతుందంట. దాన్ని తీసుకొని విసిరి దాన్ని రొట్టెలుగా చేసుకుంది. అనుదినం తింటవచ్చు. యేసుప్రభువారు లేదా దేవుడు వారిని అలాగన 40 సంవత్సరాలు కూడా పోషించినాడు. ఇది మొదటి మన్నా. రెండవ మన్నా శనివారం ముందు రోజు, అనగా సబ్బాతుకం, అంటే వాళ్ళ సబ్బాత్ దినం, వాళ్ళకు శనివారం విశ్రాంతి దినం. కాబట్టి శుక్రవారమున దొరికేటువంటి మన్నా. దీని ప్రత్యేకత ఏంటి అని చెప్పంటే, శుక్రవారమున దొరికేటువంటి మన్నా ఎలాంటి మన్నా? ఇది పాడు కాదు, 2 దినాలు. ఇది శుక్రవారం ఉంటుంది, అలాగనే శనివారం కూడా ఉంటుంది. శనివారం వాళ్ళకు దొరకదు, అది విశ్రాంతి దినం కాబట్టి భోజనానికి సంబంధమైన ఏ పని కూడా చేయకూడదు. జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదని దేవుడు మాట్లాడుతూ వచ్చిన కారణాన్ని బట్టి శుక్రవారమే 2 అంతలు దొరికేది వాళ్ళకి, డబల్ పోర్షన్. ఇది రెండవ మన్నా. మూడవ మన్నా ఏంటి చెప్పండి, తెలుసా? మూడవ మన్నా ఏంటంటే, బంగారు పాత్రలో దేవుని మందిరంలో అది మందసములో ఉంచబడినటువంటి మన్నా. ఇది ఆ బంగారు పాత్రలో ఉంటుంది. అది పాడు కాదు. ఏం కాదు? పాడు కాదు. అది అలాగే దేవుని మందిరములో, దేవుని మందసములో ఉండేటువంటి ఆ బంగారు పాత్రలో ఉండేటువంటి మన్నా అది పాడు కాకుండా అలాగే ఉండిపోయిందంట. పాడు కాలే. ఇది యేసు ప్రభు యొక్క శరీరాన్ని చూపిస్తుంది ఈ మన్నా. కాబట్టి ఇది మూడవ రకమైనటువంటి మన్నా. యేసు ప్రభు అంట వచ్చినాడు, నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, వాడు ఎన్నటికి చనిపోడు. ఇది నిత్యంగా ఎప్పటికీ ఉండేటువంటి మన్నా. కాబట్టి గమనిస్తే కనుక అది ఆ పాపను పట్టుకోండి, ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజలకు తినడానికి ఇవ్వలే. దేవుని మందిరంలో నిశ్చయంగా గోధుమలతో చేయబడినటువంటి రొట్టెలు, సన్నిధి బల్ల రొట్టెలు అంటారు వాటిని, సన్నిధి రొట్టెలు అక్కడ ఉన్నటువంటివి ఆ యాజకులే తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా ముట్టకూడదు. రొట్టెలు ఉండేనే. కానీ ఈ బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నా ఎవరికి ఇవ్వలేదు, యాజకులు కూడా ఇవ్వలేదు. అయితే మందసంలో అలాగే ఉంచబడింది. ఇది పాడుగానటువంటిది, ఎప్పటికీ నిత్యం. ఇది యేసు ప్రభువును చూపిస్తుంది. ఈ మన్నాను తినేటువంటి వారికి ఏం జరిగేది? నిత్య జీవము, అలాగనే అనంత జీవము, ఇంకా చెప్పాలంటే మరణము లేనటువంటి జీవం జీవిస్తారు. ఇది మనకివ్వబడింది. ఇది మనకివ్వబడింది. యేసు ప్రభు మనుషుడిగా దిగివచ్చి
తన శరీరాన్ని మన కొరకు అర్పించి తన రక్తాన్ని మన కొరకు ధారపోసి, అందుకని నా శరీరం తినేవాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్పి ఇది మనకివ్వబడింది, అందరికీ కాదు. అందుకే ఒకవేళ మత్తయి సువార్త 26లోను, మార్కు సువార్త 14లోను, లూకా సువార్త 22లోను, అలాగనే యోహాను సువార్త 13లో, ఈ 3 చోట్ల కూడా యేసు ప్రభువారు ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ మేడ మీద ఆ రాత్రి ప్రభు యొక్క బల్ల, ప్రభు యొక్క పస్కా పండుగలో వారిని పిలిచినాడు, వారిని ఆహ్వానించినాడు, వారికి అది ఇచ్చినాడు. కాబట్టి ఇది 3వ రకమైనటువంటిది, ఇది మనకు కూడా ఇచ్చినాడు మన ప్రభు. కాబట్టి మనం అందులో పాలు పంపులు పొందుతున్నాం, మనం అందులోనికి వచ్చినాం. ఇది అందరికి ఇవ్వలే, ఎవరైతే ఆయనతో పాటు ఉన్నారో శిష్యులు వారికే ఇచ్చినాడు. అందుకే పేతురు అంటా వచ్చినాడు అపోస్తుల కార్యంలో, ఆయనతో పాటు ఉన్నటువంటి మాకే ఏం చేసినాడు, ఇది ఇచ్చినాడు అంటాడు. చూడండి 41వ వచనం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 41వ వచనం అనుకుంటా. 41ఏనా, కరెక్టేనా? చదవండి. 10:41 అపోస్తుల కార్యం 10:41. ప్రజలందరికీ కాక అనగా ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకొనినటువంటి మాకే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎవరైతే ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకున్నారో వారికే ఆయన ప్రత్యక్షమవుతాడు. కాబట్టి అలాగనే యేసు ప్రభువారు తను తాను అర్పించుకొని మన కొరకు తన శరీరాన్ని ఇచ్చినాడు. ఇది 3వ రకమైనటువంటి మన్నా. 4వది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం దయచేసి చదవండి. వినుగాక, జయించువానికి మరుగై ఉన్నటువంటి మన్నాను భుజింపనిత్తును. ఈ మాటను గమనించండి.